అందరికీ నమస్కారము. నేను మీ సింగరబాబుని. ఈరోజు మనము శ్రీవారి పుష్కరిణి గురించి మాట్లాడుకుందాం. శ్రీవారి పుష్కరిణి ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలకి 2 నెలల 10 రోజుల ముందు సుమారు 40 రోజుల పాటు శ్రీవారి పుష్కరిణిని క్లోజ్ చేయడం జరుగుతుంది. దాని లోపల ఉన్నటువంటి నీటిని బయటికి తీసివేసి దానిలో ఏదైనా రిపేర్లు కనుకుంటే చేసి తదనంతరము ఫ్రెష్ వాటర్తో దీన్ని రీఫిల్ చేయడం జరుగుతుంది. దీనితో పాటు మనకి శ్రీవారి పాదాల చెంత నుండి వచ్చేటువంటి విరజా నది కూడా దీనిలో కలుస్తూ ఉంటుంది. కాబట్టి భక్తులు ఈ శ్రీవారి పుష్కరంలో స్నానం చేయటం వల్ల వాళ్ళకు ఉండేటువంటి శారీరక రోగాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది అనేటువంటి అశాంతలమైనటువంటి విశ్వాసంతో ఎక్కువ మంది భక్తులు శ్రీవారి పుష్కరంలో కూడా స్నానాలు చేసి దర్శనానికి వెళ్తూ ఉంటారు. దీనితో పాటు వేకువజామున అంగ ప్రదక్షిణ వెళ్ళేటువంటి భక్తులు, అదేనండి మనం పొర్లు దండాలకు వెళ్ళేటువంటి భక్తులు కూడా శ్రీవారి ఆలయం పక్కనే ఉన్నటువంటి బయోమెట్రిక్ ఆపోజిట్లో పుష్కరిణి దగ్గర గేటు రాత్రి 12:20 నుండి 1:20 మధ్య తెరచి ఉంటుంది. దీని ద్వారా భక్తులు లోపలికి వెళ్ళి అక్కడ స్నానాలు చేసి తదనంతరము అంగ ప్రదర్శనకి వెళ్తూ ఉంటారనమాట. ఈ విషయాన్ని భక్తులు గమనించి ప్రార్థన. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.